హలో సఖీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు స్వీట్ ఐటెంతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. రోజు కర్రీస్తో బోర్ కొట్టేస్తున్నాను కదా, అందుకని స్వీట్ ఐటెంతో వచ్చాను. రండి చూద్దాం. రస్కులతో హల్వా వెరైటీగా ఉంది కదా. మనం బ్రెడ్తో హల్వా చాలామంది చేసుకుంటాము. సేమ్ ప్రాసెస్, బ్రెడ్ బదులు మనం రస్కుల్ని యూజ్ చేద్దాం. రస్కుల్ని నేతిలో రెండు వైపులా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడితే చాలా తక్కువ టైం పడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎంత వంట రాని వాళ్ళైనా కూడా మనం ఈ హల్వాని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్, బాదం, కాజు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నిజంగానే స్వీట్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఉన్నా అలాగే రస్కులు ఉన్నా కూడా రెండిట్లో ఏది ప్రిపేర్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేసుకోండి. ఒక కప్పు అయితే పంచదార వేసుకుందాం. అలాగే ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా చిక్కబడి దాకా మరిగించుకోవాలి. అందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇంకొంచెం మరగాలండి. మరి వాటర్గా ఉన్నప్పుడు వేయకూడదు. కొంచెం చిక్కబడేకైతే బాగుంటుంది టేస్ట్. చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే మనం ఆల్రెడీ నేతిలో వేపించి పెట్టుకున్న రస్కుల్ని కానీ బ్రెడ్ కానీ అందులో వేసేసుకుందాం. ప్రజెంట్ మనం రస్కులతో హల్వా చేస్తున్నాం కాబట్టి రస్కుల్ని అయితే అందులో యాడ్ చేసేసుకుందాం. మీరు బ్రెడ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఈ రస్కుల ప్లేస్లో బ్రెడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా దగ్గరగా ఉడికే వరకు కూడా మన దగ్గర ఉండి ఉడికించుకుంటూ ఉండాలి. అది ఉడికే కొలిది కూడా మెత్తగా హల్వాలాగా రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో చేస్తాను కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో బ్రెడ్ కానీ అలాగే రస్కులు కానీ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఏ వంట అయినా కూడా చాలా సింపుల్గా చెప్తాను. మీకు అర్థం అవ్వకపోతే కనుక ఇంకొకసారి చూడండి. అన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మీకు వంట చేయడం చాలా సింపుల్ అండి. వంట ఇష్టంగా చేస్తే రుచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. భయంగా ఎప్పుడు వంట చేయకూడదు. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.